ఈ రోజు మన వీడియోలో 2020 సంవత్సరం భారతదేశ మార్కెట్లో లభిస్తున్న లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి అయితే తెలుసుకుందాం అండి. నేను ఒక 6 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో కూడా నేను రియల్ రేంజ్ ఫిగర్స్ అయితే చెప్తాను. మరి ఏంటా లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడి ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలో మీ ఈవీ కుర్రాడు. టాపిక్లోకి వెళ్లే ముందు మీకు ఒక ప్రశ్న అండి. మీరు లాంగ్ రేంజ్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకుంటారా, లేకపోతే ఫాస్ట్గా ఛార్జ్ అయిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ చూసినట్లయితే రెవర్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ అండి. రెవర్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్లో ప్రత్యేకత ఏంటంటే కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది భారతదేశంలో ఎస్యూవీ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్తున్నారు. 55 లీటర్ల బూట్ స్పేస్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. 14 అంగుళాల ట్యూబ్లెస్ టైర్లు అంటే కొంచెం లార్జ్ సైజ్ టైర్స్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి 6.8 కిలోవాట్ల పీక్ పవర్ PMSM మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అని చెప్తున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసినట్లయితే 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 161 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను రియల్ రేంజ్ గురించి మాట్లాడుకుంటే డైరెక్ట్ గా కంపెనీ వాళ్ళే దీని యొక్క రియల్ రేంజ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. 120 కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ తో ఆఫర్ చేస్తున్నారు రెవర్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్. మా అనాలిసిస్ ప్రకారం 120 కిలోమీటర్లు 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీకి వచ్చే అవకాశం ఉంటుందా లేదంటే 120 కిలోమీటర్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో దీని రియల్ రేంజ్ 120 కిలోమీటర్ల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డైరెక్ట్ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి దీని గురించి నేను మరింత డీటెయిల్ గా అనాలిసిస్ అయితే చేయట్లేదు. ఈవెన్ ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, బట్ కంపెనీ డైరెక్ట్ గా 120 కిలోమీటర్ రేంజ్ అనేది మెన్షన్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు ఫుల్ ఛార్జ్ చేయడానికి సుమారుగా ఒక 6 గంటల సమయం అయితే పడుతుంది అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ చూసినట్లయితే 1,43,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ వారంటీ చూసుకున్నట్లయితే 3 సంవత్సరాలు డిఫాల్ట్ గా వారంటీ ఇస్తున్నారు. కాబట్టి ఎక్స్టెండెడ్ వారంటీ అప్ టు 5 years వరకు ఎక్స్టెండెడ్ వారంటీ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే చేతక్ 3501, 3502, 3503 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అయితే నేను కన్సిడర్ చేస్తున్నాను. బజాజ్ కంపెనీ నుండి 3 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ లో కూడా సేమ్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యేక చూసుకున్నట్లయితే మెటల్ బాడీతో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మోటార్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 3.8 కిలోవాట్ల PMSM మోటార్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో మనకి టాప్ స్పీడ్ చూసినట్లయితే మోడల్ ని బట్టి 63 కిలోమీటర్ టాప్ స్పీడ్ నుంచి 75 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. ఇందులో బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసినట్లయితే మనకి 3501, 3502, 3503 వేరియంట్స్ అన్నింటిలో కూడా 3.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రకారంగా వేల్ ఆఫర్ చేస్తున్న 3.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా వేలు చెప్తుంది వచ్చి 151 కిలోమీటర్ నుంచి 153 కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. దీని రియల్ రేంజ్ ఫిగర్స్ అంత రాకపోయినా ఒక 120 to 125 కిలోమీటర్స్ వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది చేతక్ 3501, 3502, 3503 మోడల్స్. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే 4.5 గంటల నుంచి 5.5 గంటల సమయం వరకు పట్టే అవకాశం ఉంటుంది. మోడల్ బట్టి ఛార్జింగ్ టైం ఓవరాల్ గా ఫుల్ ఛార్జింగ్ టైం కెపాసిటీ అనమాట. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ చూసుకున్నట్లయితే 1,10,000 రూపాయల నుంచి 1,35,000 రూపాయల మధ్యలో అయితే వీళ్ళ మోడల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. బ్యాటరీ ప్యాక్ పరంగా చూసుకున్నట్లయితే 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. దీనికి కావాలంటే అప్ టు 5 years వరకు కూడా ఎక్స్టెండెడ్ వారంటీ కింద ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మోడల్ చూసుకున్నట్లయితే బీగాస్ RUV 350 ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. RUV 350 ఎలక్ట్రిక్ స్కూటర్ లో ప్రత్యేకత ఏంటంటే ఇది కూడా మనకి లార్జ్ టైర్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో ఇది మనకి ఒక నార్మల్ ఎలక్ట్రిక్ స్కూటర్ గాను ఆఫ్ రోడర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కింద కూడా ఉపయోగించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి పీక్ పవర్ చూసుకున్నట్లయితే 2.5 కిలోవాట్ల PMSM మోటార్ తో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉపయోగిస్తున్నారు. టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 65 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మనకి 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసిన సర్టిఫైడ్ రేంజ్ 145 కిలోమీటర్లు. మేము రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే మాకు వచ్చిన రియల్ రేంజ్ 142 కిలోమీటర్లు. సో కంపెనీ వాళ్ళు చెప్తున్న బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ 3 కిలోవాట్ అవర్లు 145 కిలోమీటర్లు, మాకు వచ్చింది 142 కిలోమీటర్లు. ఇది మేము రియల్ రేంజ్ టెస్ట్ చేసాం. దాని వీడియో కూడా మన ఛానల్ అవైలబుల్ గా ఉందండి. సో మా టెస్ట్ కండిషన్ చూసుకున్నట్లయితే ఒక 70 kgల లోడ్ కెపాసిటీతో 45 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో ఫస్ట్ మోడ్ తో వెళ్తే మాకు వచ్చిన రియల్ రేంజ్ అనమాట. అదేంటి మీరు ప్రీవియస్ గా చెప్పిన చేతక్ వేరియంట్ లో కూడా 3 దీనికన్నా ఎక్కువ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉంది, బట్ మీరు 120 నుంచి 125 ఎందుకు అంటున్నారంటే సో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి మోటార్ కెపాసిటీ చూసుకోండి. సో మోటార్ కెపాసిటీ 2.5 కిలోవాట్ల పీక్ పవర్ మోటార్. ఇది పీక్ పవర్ అన్నమాట. రేటెడ్ పవర్ దీనికన్నా తక్కువ రేటెడ్ కెపాసిటీ ఉంది. సో ఎప్పుడైతే మోటార్ కెపాసిటీ తక్కువ ఉంటుందో సో దానివల్ల మనకి ఓవరాల్ బ్యాటరీ కన్సంప్షన్ కూడా తగ్గుతుంది అనమాట. సో దానివల్ల మనకి రియల్ రేంజ్ అనేది ఎక్కువ రావడం జరిగింది. సో దాని గురించి డీటెయిల్డ్ రేంజ్ రివ్యూ కూడా మన ఛానల్ అప్లోడ్ చేసాం, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు ఛార్జ్ చేయడానికి సుమారుగా 5 నుండి 6 గంటల సమయం అయితే పడుతుంది అనమాట. దీని ఎక్స్షోరూమ్ ధర 1,38,000
రూపాయలతో ఎక్స్ షోరూమ్ కాస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇక బ్యాటరీ ప్యాక్ వారంటీ 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్లు. ఇది డిఫాల్ట్ గా వచ్చే వారంటీ. దీని కాంటే ఎక్స్టెండెడ్ వారంటీ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ టీవీఎస్ కంపెనీ నుండి వచ్చిన లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీలో మనకి 3 కిలోవాట్ల రేటెడ్ పవర్, అలానే పీక్ పవర్ 4.4 కిలోవాట్ల పీక్ పవర్ BLDC హబ్ మోటార్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే వర్క్ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తో మీకు టాప్ స్పీడ్ చూసినట్లయితే 82 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే టీవీఎస్ కంపెనీ వాళ్ళు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసినట్లయితే 5.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని అయితే టీవీఎస్ కంపెనీ వాళ్ళు అయితే ఆఫర్ చేస్తున్నారు. 5.3 కిలోవాట్ అవర్లు. సో దీని కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న సర్టిఫైడ్ రేంజ్ 212 కిలోమీటర్లు. సో రియల్ రేంజ్ ప్రకారంగా ఒక 170 నుంచి 180 కిలోమీటర్ల మధ్యలో రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో వాస్తవానికి టీవీఎస్ కంపెనీ వాళ్ళు ప్రీవియస్ గా ఐక్యూబ్ ఎస్టీని 5 కిలోవాట్ అవర్ కెపాసిటీతో తీసుకొచ్చారు. అప్పుడు వాళ్ళు చెప్పిన రేంజ్ 150 కిలోమీటర్లు. సో దాని తర్వాత ఇప్పుడు రీసెంట్ గా కొన్ని వారాల క్రితం వీళ్ళు అప్డేట్ చేసింది 5.3 కిలోవాట్ అవర్ కెపాసిటీ అని చెప్పారు. దానికి రియల్ రేంజ్ ఫిగర్ ఇవ్వలేదు, కేవలం సర్టిఫైడ్ రేంజ్ మాత్రమే చెప్పారు. దీని ఆధారంగా ఆ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా మేము 170 to 180 కిలోమీటర్ల మధ్యలో వచ్చే అవకాశం ఉందని మేము అభిప్రాయపడుతున్నాం. ఒకవేళ వీళ్ళ ప్రీవియస్ గా 150నే ప్రిఫరెన్స్ తీసుకుంటే కనుక సో అప్పుడు ఇంకా కొంచెం తగ్గొచ్చు. బట్ మేబీ వీళ్ళు కొత్తగా ఇన్నోవేషన్ చేశారు, ఆ ఉద్దేశంలో మనం ఆలోచిస్తే కనుక 170 to 180 కిలోమీటర్ మధ్యలో రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. కియా ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు ఫుల్ ఛార్జ్ చేయడానికి సుమారుగా 6 గంటల సమయం అయితే పడుతుంది అనమాట. ఇక దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ 1,60,000 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీని బ్యాటరీ ప్యాక్ వారంటీ 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీ అనేది డిఫాల్ట్ గా ఇస్తున్నారు. దీని కావాలంటే మీరు ఎక్స్టెండెడ్ వారంటీ కూడా చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అండి. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండియాలోనే మొట్టమొదటి లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని ఇనిషియల్ గా మార్కెట్ లోకి వచ్చారు. బట్ డిలే అయినప్పటికీ కూడా మార్కెట్ లోకి ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి రావడం జరిగింది. ఇక సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి 8.5 కిలోవాట్ల పీక్ పవర్ PMSM మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు. దీంట్లో మనకి టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 105 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉపయోగిస్తున్నారు. మరి దీనికి కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న సర్టిఫైడ్ రేంజ్ రీసెంట్ గా అయితే దీని రేంజ్ ని అప్డేట్ చేశారన్నమాట. 248 కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్ అని చెప్పారు. ప్రీవియస్ గా 212 అన్నారు, బట్ ఇప్పుడు 245 అనేది పెంచడం జరిగింది. అలానే మరి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రియల్ రేంజ్ ఎంత ఉండొచ్చు? 5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్, ఇందులో ఒకటి ఫిక్స్డ్ ఒకటి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. సో దీనికి వీళ్ళు చెప్తుంది 248 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అండి. సో రియల్ రేంజ్ సుమారుగా 170 నుండి 180 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ ఉండొచ్చు. ఎందుకంటే దీన్ని మేము దేని ఆధారంగా తీసుకున్నాం అంటే ప్రీవియస్ గా కస్టమర్స్ రేంజ్ రివ్యూ, వాళ్ళ కస్టమర్స్ ఎవరైతే రియల్ రేంజ్ రివ్యూ చేశారో యూట్యూబ్ ఛానల్స్ లో మేము చెక్ చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళకి వచ్చింది 170 to 180 అని చెప్పారు. బట్ ఇప్పుడు రీసెంట్ గా దాన్ని అప్గ్రేడ్ చేశారు కాబట్టి దాని సర్టిఫైడ్ రేంజ్ పెంచారు కాబట్టి మేబీ పెరుగుతే 180 to 195 మధ్యలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రియల్ రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు. అగైన్ ఇది కూడా మనకి ఈకో మోడ్ లో వచ్చే రియల్ రేంజ్ అనమాట. మరి మిక్స్డ్ మోడ్స్ వెళ్తే మాత్రం ఇంత రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉండదు. సో నేను ఏ రియల్ రేంజ్ చెప్పినా కూడా ఇప్పుడు దాకా చెప్పిన అన్ని కూడా ఎకో మోడ్ సంబంధించిన రేంజ్ మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు ఛార్జ్ చేయడానికి సుమారుగా 6.5 గంటలు అయితే సమయం పడుతుందండి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ ధర సుమారుగా 1,67,000 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బై డిఫాల్ట్ గా మీకు ఇచ్చే వారంటీ చూసుకున్నట్లయితే 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల వారంటీతో ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. మీరు ఎక్స్టెండ్ వారంటీ అప్ టు 8 years వరకు కావాలంటే మీరు అడిషనల్ పేమెంట్ చేసి ఎక్స్టెండ్ వారంటీ కూడా పెంచుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ ఓలా S1X మరియు ఓలా S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్, ఓలా S1 Pro Plus వేరియంట్స్ అండి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క మోటార్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 11 కిలోవాట్ల నుంచి 13 కిలోవాట్ల పీక్ పవర్ తో IPM మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తో వీళ్ళు ఆఫర్ చేస్తున్న టాప్ స్పీడ్ చూసినట్లయితే 123 కిలోమీటర్ టాప్ స్పీడ్ నుంచి 141 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసినట్లయితే వేరియంట్స్ ని బట్టి నేను తీసుకుంటున్న బ్యాటరీ ప్యాక్ రేంజ్ 4 కిలోవాట్ అవర్ కెపాసిటీ నుంచి 5.3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని అయితే తీసుకుని అయితే మీకు దీనికి సంబంధించిన సర్టిఫైడ్ రేంజ్ రియల్ రేంజ్ గురించి అయితే ఇప్పుడు మీకు చెప్తానండి. ఓలా S1X, S1 Pro అలానే S1 Pro Plus ఈ వేరియంట్స్ మనకి 4 కిలోవాట్ అవర్ నుంచి 5.3 కిలోవాట్ అవర్ వరకు అందుబాటులో ఉన్నాయన్నమాట. ఫస్ట్ నేను S1X 4 కిలోవాట్ అవర్ వేరియంట్ గురించి చెప్తానండి. మేము రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే మాకు వచ్చిన రేంజ్ 164 కిలోమీటర్ల రియల్ రేంజ్ అయితే వచ్చింది. అంటే 1 కిలోవాట్ అవర్ కి 41 కిలోమీటర్ల రేంజ్ అయితే వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది రియల్ రేంజ్ S1X 4 కిలోవాట్ అవర్ వేరియంట్. ఇప్పుడు 4 కిలోవాట్ అవర్ S1 Pro వేరియంట్ చూసుకుంటే దీనికన్నా ముందు ఒక విషయం అండి, కంపెనీ వాళ్ళు చెప్తున్న సర్టిఫైడ్ రేంజ్ 242 కిలోమీటర్స్ అని చెప్పారు. బట్ మాకు వచ్చిన రియల్ రేంజ్ 164 కిలోమీటర్లు. ఇది రీజనరేటివ్ బ్రేకింగ్ ఏదైతే ఉందో హైలో పెట్టుకుంటే వచ్చిన రియల్ రేంజ్ అనమాట. S1 Pro 4 కిలోవాట్ అవర్ కూడా కంపెనీ వాళ్ళు చెప్పిన సర్టిఫైడ్ రేంజ్ 242 కిలోమీటర్లు. కానీ
దీని యొక్క రియల్ రేంజ్ మాత్రం 170 నుంచి 175 కిలోమీటర్ల మధ్యలో వచ్చే అవకాశం ఉంది. దీనికి కారణం ఏంటంటే S1 Pro కస్టమర్ సంబంధించిన రియల్ రేంజ్ వన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఛార్జ్ పెట్టిన తర్వాత 100% ఛార్జ్ చేస్తే దాని రియల్ రేంజ్ ఎస్టిమేషన్ రేంజ్ ఎక్కువ చూపించింది. అదే మన S1 X సంబంధించిన రియల్ రేంజ్ ఫుల్ ఛార్జ్ పెడితే సుమారుగా 180 కిలోమీటర్ల వరకు చూపించింది. సో అదే మనకి S1 Pro పరంగా చూస్తే ఇంకా ఎక్కువ చూపిస్తుంది. సో అది ఎక్కువ చూపిస్తుంది కాబట్టి మేబీ ఇంకొంచెం ఎక్కువ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని పరిగణలో తీసుకుని 170 to 175 కిలోమీటర్ వరకు S1 Pro 4 కిలోవాట్ అవర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ 5.3 కిలోవాట్ అవర్ వేరియంట్ S1 Pro Plus అండి. దీనికి కంపెనీ వాళ్ళు చెప్తున్న రియల్ రేంజ్ 320 కిలోమీటర్ల రియల్ రేంజ్ వస్తుందని చెప్తున్నారు. అయితే మా అంచనా ఎంత అంటే 210 నుండి 220 కిలోమీటర్ల మధ్యలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అగైన్ దీనికి కూడా మేము కిలోవాట్ అవర్ కి 41 కన్నా ఎక్కువ తీసుకుంటున్నాం. S1 X మోడల్ కన్నా కూడా ఎక్కువ రేంజ్ తీసుకుంటే మాకు అంచనా వేసిన రియల్ రేంజ్ 210 నుండి 220 కిలోమీటర్ వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు. ఇక ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే S1 X 4 కిలోవాట్ అవర్ వేరియంట్ 7 అవర్స్ టైం పడుతుంది. S1 Pro వేరియంట్ చూసుకున్నట్లయితే 6 గంటల్లో ఛార్జ్ అవుతుంది. అదే S1 Pro Plus చూసుకున్నట్లయితే 8 గంటల 30 నిమిషాల టైంలో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జ్ అవుతుందండి. ఇక ఎక్స్షోరూమ్ కాస్ట్ పరంగా చూసుకున్నట్లయితే S1 X 4 కిలోవాట్ అవర్ వేరియంట్ 1,20,000 రూపాయలకి అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ప్రెసెంట్ ఆఫర్ చేస్తున్నారు. S1 Pro 4 కిలోవాట్ అవర్ వేరియంట్ అయితే 1,55,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు. ఇక S1 Pro Plus చూసుకున్నైతే 2 లక్షలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. బై డిఫాల్ట్ గా దీని యొక్క వారంటీ చూసుకున్నట్లయితే 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీతో ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. దీన్ని అప్ టు 8 years వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్ గా భారతదేశ మార్కెట్ లో లభిస్తున్న 6 లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్, అది కూడా రియల్ రేంజ్ డీటెయిల్స్ అనమాట. మీరు ఎటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకునే ముందైనా ఖచ్చితంగా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే టెస్ట్ రైడ్ చేయండి, కస్టమర్ రివ్యూస్ చూడండి, అలానే సర్వీస్ గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత ఎటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ అయినా తీసుకోండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం, స్క్రీన్ పై గమనించిన నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కన్ కోసం ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ అని ఇచ్చే డ్రైవ్ ఫ్యూచర్.